guys, welcome back to our channel. Understand మీకు there is me lever మన వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. గైస్ ఎవరైతే పార్ట్ 1 చూడలేదు పార్ట్ 1 చూసేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చాలా మంది మన వీడియోని చూస్తారు అండ్ చాలా మందికి నచ్చింది కూడా. అండ్ ఐఎమ్ సో సారీ బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ. సో అందుకని నేను వీడియోని వెంటనే పోస్ట్ చేయలేకపోయానండి. సో ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్. ఆఫ్టర్ 20 days ఐఎమ్ అప్లోడింగ్ పార్ట్ 2. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ గైస్ మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది అండ్ పార్ట్ 3 అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గైస్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళాము. అండ్ తీరా హోటల్కి వెళ్ళి చూసాక మాకు రూమ్స్ ఏమి అవైలబుల్గా లేవు. ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నాం, 2 rooms బుక్ చేసుకున్నాము, కానీ మాకు రూమ్స్ ఏమి అవైలబుల్గా లేవు. అండ్ వెళ్ళి అడిగితే అండ్ మేడం ఒక 15 minutes వెయిట్ చేయండి, 15 minutes ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి అండ్ వీ విల్ అరేంజ్ యూ 2 rooms అని చెప్పేసి అన్నారు. మన హోటల్కి వచ్చేసాం, బుక్ చేసుకున్న హోటల్ పేజ్ ప్యాలెస్ ఇక్కడికే. సో మనం వెళ్దాం లోపలికి, పదండి. గైస్ రూమ్కి వచ్చేసాం. రూమ్ చేంజ్ అవుతున్నాము గైస్. రూమ్ చేంజ్ అవుతున్నాం. ఆల్రెడీ ఇందాక ఒక రూమ్ ఇచ్చారు. యాక్చువల్లీ మేము వచ్చేలోపు 2 rooms రెడీగా ఉండాలి, లేదు. సో అందుకని మా అందరూ ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చేసారు. సో ఇదే ఇదిగోండి, ఇదొక రూము 303, 301 మన రూమ్స్ అనమాట. ఎలా ఉన్నాయి, బాగున్నాయి చూద్దాం. 301 ఏదమ్మా, దిస్ వన్ 302, యా 301. సూపర్ గైస్, రూమ్ చాలా బాగుంది, మా ముగ్గురికి సరిపోయింది. విక్కీ, నేను అండ్ రేవతి ఎంజాయ్ చేస్తాం. గైస్ మనకి కబోర్డ్ ఇచ్చాడు, ఒక పెద్ద బెడ్ ఇచ్చేసాడు, అలాగే ఇంకా ఇది కానీ టీవీ ఉంది. అదంతా మేకప్ గైస్. మేము ఆన్లైన్లో చూసినప్పుడు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, టీవీ ఉంది, వైఫై ఉంది, తొక్కు ఉంది, తోలు ఉంది అని చాలా చెప్పారు. చాలా స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉంది అంటే చాలా ఆశలు పెట్టుకొని రూమ్ బుక్ చేసుకుంటే ఏం లేదండి, తప్పదు కాబట్టి మేము ఉండాల్సి వస్తుంది. ఓకే గాయస్, కాకపోతే బాగానే ఉంది, రూమ్ బాగానే ఉంది, ఫెసిలిటీసే లేవు, టీవీ లేదండి, టైంపాస్ ఏది. ఢిల్లీ కాబట్టి ఇక్కడ ఫుల్ చలి. ఇంకా ఈ హోటల్ వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము అదే ఒకళ్ళు బయట నుంచి ఆర్డర్ పెట్టాము. అండ్ ఇక్కడ ఈ హోటల్ వాళ్ళది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి మేము ఒకళ్ళం ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది టేస్ట్ చేసి చెప్తాము. ఇక్కడ మేమేమే ఆర్డర్ ఇచ్చామంటే ఎగ్ బిర్యానీ చెప్తాము. ఆ రూమ్ లో టీవీ ఉందంటే ఇక్కడ లేదు. అవునా, అటెల్లావా చూడండి ఎలా చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా రూమ్ షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళకి రూమ్ ఇచ్చేద్దాం. యాక్చువల్లీ వాళ్ళ కింద మోమోస్ తినడానికి వెళ్ళారు. వాళ్ళ లగేజ్ కూడా మేమే తీసుకొని వచ్చేసాం. ఇప్పుడు లగేజ్ అంతా అటువైపు షిఫ్ట్ చేసేస్తున్నారు. వాళ్ళకి రూమ్ ఇచ్చేసి మేము ఆ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఢిల్లీలో ఫుల్ చలిగా ఉంది. అంటే కనీసం కాలు పెడతానికి కూడా లేదు. కొంచెం చేతులు కూడా బాగా చలిగా, గ్లౌస్ ఉండాలి ఖచ్చితంగా. మనం అదే ఈ హుడీస్ సరిపోట్ల, స్వెటర్స్ కూడా సరిపోట్ల, దుప్పట్లు వేసుకున్నా కూడా చలి పడుతుంది, అంత చలిగా ఉందన్నమాట. ఓకే గాయస్, మనం మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రేవతి ఏదో చెప్పిద్దంట. ఓ థ్యాంక్ యూ. ఓకే గాయస్,
స్టే ట్యూన్. ఇప్పుడు మేము విజిటింగ్ ప్లేసెస్ కూడా వెళ్తున్నాం. ఫస్ట్ మా లంచ్ అవ్వాలి. మా లంచ్ అయితే కానీ ఇంకా మేము మొదలు పెట్టాం. ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అవన్నీ లిస్ట్ రాసేసుకున్నాం. అవన్నీ వెళ్ళి చూసేసి సైలెంట్గా రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలియదండి. అది లక్ బేస్డ్ ఏదైనా సరే. వస్తున్నాం. ఇంటర్వ్యూ అనేది లక్ బేస్డ్. అది మనం మన 100% ఎఫర్ట్స్ పెట్టేసాం ప్రిపరేషన్కి, కానీ దేనికైనా సరే ఇంకా అది వస్తుందో రాదో అనేది అది తర్వాత సంగతి. సో వచ్చినందుకైనా వర్తీగా ఎంజాయ్ చేయాలి కదా అని ఇది మా తాపత్రయం, అంతే, అంతకు మించి లేదు. ఓకే గైస్, మా రూమ్కి వెళ్ళిపోదాం. ఇన్వైటింగ్ మీ, కమ్ ఆన్ లెట్స్ గో. ఇది మళ్ళీ మన రూమ్ అయిపోయింది. చెప్పు గైస్, మేము మా హోటల్ ఆపోజిట్లో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, అఫోర్డబుల్ కాస్ట్లో ఉన్నాయి, కానీ ఫుల్ చదువుకుంటేస్తుంది. అఫోర్డబుల్ కాస్ట్ ఇది, కానీ ఫుల్ చదువుకుంటేస్తుంది నాకు. ఎలా అంటే అవ్వకపోతే అడుగు రేపు అవ్వకపోతే వద్దు తినేసామంటే. ఆర్డర్ పెట్టుకున్నాం ఈ హోటల్ నుంచే. చండాలంగా ఉంది ఫుడ్, అస్సలు బాగాలేదు. 320 రూపీస్ దండగా. హలో గాయ్స్, టైం ఎంత? 3 3 అయింది. మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. కమ్ ఆన్ లెట్స్ గో అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇండియా గేట్. కమ్ ఆన్ లెట్స్ గో. ఎందుకంటే అక్కడ నుంచి సరస్వతి మార్కెట్కి వెళ్తే ఫస్ట్ అక్కడే ఉన్నాను. పైకి రే. ఎందుకు వెళ్తారు రేవతి? కాళ్ళు వెళ్తుందని కైకి రాను. రేవతి హాయ్. హాయ్ హాయ్. గెట్ ఇన్. ఇండియా గేట్ అదిగో గాయ్స్, మనం ఇండియా గేట్కి రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, అదే ఇండియా గేట్. గైస్, ఇండియా గేట్ దగ్గరకు వచ్చాము, కానీ అది అవైలబుల్గా లేదు. జనవరి 26 వరకు దూరం నుంచే చూడాలంట. ఒకవేళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు, దూరం నుంచే చూసి వెళ్ళాలంట. సో మేము ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో అందుకని మేము జస్ట్ ఇటు నుంచే చూసేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. సో నౌ లెట్స్ గో టు ది సరోజిని మార్కెట్. ఇప్పుడు మనం సరోజిని మార్కెట్ దగ్గరికి వెళ్దాం. ఫుల్ చలి, ముక్కులో నుంచి కారిపోతుంది, చేతులు కట్టుపోయినాయి, అసలు మాటలు రావట్లేదు మాటల నుంచి. ఫుల్ చలి. అందుకన్నా బాగుంది. హాయ్, మేము ఇప్పుడు సరోజిని మార్కెట్కి వచ్చేసాం. ఫుల్ పొల్యూషన్ ఉంది, అందుకనే మాస్క్ పెట్టేసాం. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో అండ్ సీ. ఇప్పుడే మా షాపింగ్ అయిపోయింది సరోజిని మార్కెట్లో. ఎంత లగేజ్తో వచ్చాం. దిస్ మచ్